అంశాల పరిష్కారానికి షీలా బిడే కమిటీని వేసినప్పుడు కమిటీ ప్రయత్నం చేసింది, కానీ పరిష్కారం కాలేదు. ఇక మిగిలిన ఏకైక మార్గం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని దాన్ని సెటిల్ చేయాలి. ఇందులో చాలా వరకు పరిష్కారం అయినాయి. ఇంకా ఒక 35-40 సంస్థలు అనుకుంటా ఆస్తుల విభజన పెండింగ్ లో ఉంది. కొన్ని రాష్ట్ర స్థాయి సంస్థల విషయానికి వస్తే నగదు లాభ నష్టాలు లేకపోతే వాళ్ళ ఉన్న ఆస్తుల పంపిణీ అక్కడ కూడా అదే ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. వీటిని షీలా బిడే కమిటీ వల్ల కానప్పుడు ఏం చేయాలంటే ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాలి. అప్పుడు అది కూడా కాకపోతే కేంద్ర హోంశాఖ ఏకపక్షంగా వాటిపై నిర్ణయం తీసి ప్రకటిస్తుంది, విధిగా పాటించవలసి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి. ఇక మూడవ సమస్య జలవనరుల పంపిణీ. దానికి కూడా ఇదే తప్ప ఇంకొక మార్గం లేదు. భద్రాచలం దగ్గర సరిహద్దు సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలి. ఇట్లాంటివన్నింటికీ కూడా ఈ మీటింగ్ జరగటం తప్ప ఇంకొక మార్గం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కీలకమైన అంశము ఈ ఆస్తుల పంపకము అనే దగ్గర షెడ్యూల్ 9లో ఉన్న 90 సంవత్సరాలు 92 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం దగ్గర ఒక గొడవ వస్తుంది. అది చట్ట ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ కుదరకపోతే ఇద్దరు మాట్లాడుకోవాలి, లేదు అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇది యాక్చువల్గా చట్టం చెప్తున్నది. కానీ మొదటి నుంచి కేసీఆర్ గారు మాట్లాడుతున్నది ఏంటి అంటే ఎవరు భూభాగంలో ఉన్నాయి వాళ్ళు తీసుకుందాం అనేది వారు చెప్తున్నమాట. ఇప్పుడు తెలంగాణ భూభాగంలో ఉన్న సంస్థల ఆస్తులు తెలంగాణ తీసుకుంటుంది, మీ దగ్గర ఏమనుంటే మీరు వాళ్ళు అంటారు ఏంటంటే ఏమున్నా తెలంగాణ హెడ్ క్వార్టర్ కాబట్టి హైదరాబాద్ అన్నీ అక్కడే ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయి. ఏదో ఆర్టీసీ అంటే అక్కడక్కడ డిపో కార్యాలయాలు అంటే ఉండొచ్చు, కానీ మేజర్ అంతా హైదరాబాద్లే కదా అనేది ఏపీ ఆర్గ్యుమెంట్. సో దీని విషయంలో మీ వ్యూ ఎలా ఉంది? అంటే విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి సంస్థలు కానీ లేకపోతే పబ్లిక్ రంగ సంస్థల పంపిణీ అప్పుడు ఎక్కడ ఆస్తులు అక్కడ వాళ్ళకు చెందుతాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో ఉన్న ఆస్తులు మాత్రం 2 రాష్ట్రాలు వాళ్ళు జనాభా దామాషా ప్రకారం 58-42 ప్రకారం పంచుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు అది పరిష్కారం అయింది. ఒక 60 సంస్థలకు ఏమో పరిష్కారం అయింది, 33-35 సంస్థలకు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న దగ్గర సమస్యల హెడ్ ఆఫీస్ అంటే ఏంటిది అనే నిర్వచనం దగ్గర సమస్య వస్తుంది. ఈ హెడ్ ఆఫీస్ ను నిర్ణయించుకునే దగ్గర బహుశా ఒక సెటిల్మెంట్ అనేది జరిగిపోవాల్సిందే. ఈ హెడ్ ఆఫీస్ ను నిర్ణయించుకోవటము అది ఇక నా దృష్టిలో అది ఒక జటిలమైన సమస్యగా ఉంది. ఉదాహరణకు ఆర్టీసీ హెడ్ ఆఫీస్ అంటే భవనేనా, ఆర్టీసీ ఆసుపత్రి కూడా వస్తుందా రాదా, వర్క్ షాప్ కూడా వస్తుందా రాదా, ఇది సమస్య. ఈ విషయాలు జాగ్రత్తగా మరి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో ఎప్మెల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు, విజయవాడ దగ్గర ఉంది. అవునవును. ఇప్పుడు ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి అది ఆంధ్రాకి చెందుతుంది అనుకోవచ్చు. సింగరేణికి ఒక కోరిక డిమాండ్ ఏముందంటే ఇది మా పెట్టుబడితో ఇది ఏర్పడిన సంస్థ కదా, దీంట్లో మా వాటా కూడా ఉంటుందని సింగరేణి అడుగుతుంది. ఇట్లాంటివి నా దృష్టిలో ఉన్నాయి సమస్యలు. ఈ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటం నాకు నా దృష్టిలో ఉన్నంత మేరకు అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. వీటన్నిటిని చర్చలు కూర్చొని ఇద్దరు ఒక సంయమనమే అంటే ఒక మంచి సుహృద్వ వాతావరణం చర్చలు జరిగి గివ్ అండ్ టేక్ దీంట్లో మాట్లాడుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు మీరు అన్నట్టు. కానీ ఇక్కడ ఒకటే ఏంటంటే టెక్నికల్ గా ఏమన్నా అన్ని ఒక్కసారి పరిష్కారం కావు. కొన్నింటిని ఆఫీసర్స్ కమిటీ వదిలి పెట్టారు. మీరు ఈ చట్టం మేము అంగీకరిస్తున్నాం, ఉదాహరణకి ఆంధ్ర నుంచి తెలంగాణకు ఉద్యోగులు రావాలనుకుంటున్నారు, మాకు అభ్యంతరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కూడా నాకు అభ్యంతరం లేదని నిర్ణయించుకుంటే ఏ ఉద్యోగులు ఎట్లా తీసుకోవాలి అనేది ఆఫీసర్స్ కమిటీకి అప్పచెప్పవచ్చు. కరెక్ట్. జలవనరులకు సంబంధించిన విషయాలు ఒకేసారి అయితే అని అనుకోవటం లేదు, తీరుస్తుంది. కానీ ముఖ్యమంత్రులు స్థూలమైన అవగాహన కనుక రాగలిగితే ఒక న్యాయసమ్మతమైన